ప్రస్తుతం మనతో పాటు బూడిద ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. ప్రేమ్ కుమార్ గారు చెప్పండి. అంటే నిన్న జరిగినటువంటి దాడి గావచ్చు, మీరు శాంతియుతంగా చేద్దామని జెప్పేసి ఎళ్లారా? లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిసరాలు ఆ విధంగా దెబ్బతీశాయా? ఇంకోటి సోషల్ మీడియా రకరకాలుగా కేటీఆర్ మీ ఎంబడి ఉన్నారని జెప్పేసి, కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని జెప్పేసి, కొందరు లేకపోతే మీరు పబ్లిసిటీ సంపాదించుకోవడం కోసం నిన్న ఆ విధంగా జేశారా అనుకోవచ్చు. ఏ ఏ ఎక్కడ జూసుకోవచ్చు ఈ కోణాన్ని అసలు? అయితే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని అయితే అనుకోరు. మా విషయానికి వచ్చేసరికి నిన్న ఏం జరిగిందని అంటే, మేము శాంతియుతంగా బాధిత కుటుంబానికి అండగా నిలబడి మరి నిరసన చేసే కార్యక్రమంలో భాగంగా మరి అల్లు అర్జున్ గారి ఇంటి ముట్టడి కార్యక్రమానికి మేము బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మా బ్రదరు నగేష్ అన్న యంగ్స్టరు టమాటాలు వేయడం జరిగింది. వాస్తవానికి మేము టమాటాలు వేసింది ఉద్దేశపూర్వకంగానే వేసింది, అది నిరసనలో భాగంగానే వేసింది. కానీ వాళ్ళ ఇంట్లో ఎటువంటి పెట్రోల్ బాంబులు వేయలే, రాళ్ళు అయితే వేయలే కదా. మేము టమాటాలు అవి మనిషికి తాకిన దెబ్బలు కూడా తాకావు. సో కాకపోతే నీ ఇంటికి మేము వచ్చినాము అని ఒక నిరసన తెలియజేయడానికి మేము టమాటాలు వేసినాం. టమాటాలు వేసిన క్రమంలో మా నగేష్ని ఇష్టానుసారంగా వాళ్ళు దురుస పదార్థాలు వాడి మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని తిట్టడం జరిగింది. మరి ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని తిడితే మేము యంగ్స్టర్స్ బై మాకు కూడా రక్తం ఉంటుంది. ఇంట్లో మా ఆడపడుచులను తిడితే కోపం రాదా? రిటర్న్ వాళ్ళపైన మాటలు దాడి చేసినప్పుడు వాళ్ళు మా నగేష్ని దోసేసారు, కింద పడ్డాడు, ఆయనకు దెబ్బ తాకింది. అరే మమ్మల్ని ఎట్లా కొడుతాం? మేము గతంలో తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాము. మాకు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులం. అంటే మీరు మా పైన దాడి చేసుడు ఏదని చెప్పి మా వాళ్ళు రిటర్న్ గా వాస్తవానికి దాడి చేసింది వాస్తవమే. అంటే వాళ్ళు చేసినాకనే వాళ్ళకి దాడికి ప్రతి దాడి మేము చేసినాం కదా. అది అయితే ఎవరు లేరు కదా మీ పొలిటికల్ లీడర్? ఒకటి చెప్తాం బ్రదర్, అన్ని రకాల రాజకీయ నాయకులతో ఫోటోలు దిగుతూ ఉంటాం. వాస్తవానికి ఉన్నోళ్ళ దాంట్లో నేను ఒకరినే గతంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేసినాను. వీళ్ళందరికీ ఎవరికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రెడ్డిసీన్ అన్న ఉద్దేశపూర్వకంగా ఆయన కాన్స్టిట్యుయెన్సీ, ఆయనది వ్యక్తిగతంగా ఆయన ఉండేటువంటి కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ లోకల్ బాడీలో యువజన కాంగ్రెస్గా గెలిచిండు. కానీ మేము ఎక్కడైతే మేము కాంగ్రెస్ పార్టీని చెప్పుకొని పోయి దాడి చేయలే కదా. అయితే మీరు గతంలో లగచర్లలో దాడి జరిగిందా చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి, అక్కడ ఉన్నటువంటి సురేష్కి కాల్స్ ఉన్నాయి. మాకు ఆల్రెడీ తీరి మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ లేకుంటే ముఖ్యమంత్రి అనుచరుల నుంచి కానీ మరి మాకు ఎటువంటి కాల్స్ ఏమైనా వచ్చినాయి? రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ మధ్యలో జరుగుతున్నటువంటి నేను ఒక మాట చెప్తా. రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ కి ఎటువంటి వారు లేదు. ఆయన ఏం పాలోడు కాదు. రేవంత్ రెడ్డికి ఆయన ఏం పాలోడు కాదు, పగోడు కాదు. ఇక్కడ ఏంటంటే అక్కడ జరిగింది ప్రాణ నష్టము, చెప్పినా నువ్వు వినలేదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. మీరు దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి. మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వస్తుంది, లోపలికి అంబులెన్స్ వస్తుంది, ఒక ప్రాణాన్ని మనం రక్షించవచ్చు అని చెప్పేసి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి పోలీసులు వాళ్ళకి చెప్పడం జరిగింది. నువ్వు అయినా లేదు, నేను సినిమా చూసే పోతాను అహంకారంతో అక్కడ కూర్చుంటే ఒక నిండు ప్రాణం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రేవతి ఏదైతే చనిపోయినారో ఆ మహిళ మరణానికి కారణం అల్లు అర్జునే అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సో ఇప్పటికైనా శ్రీతేజ్కి మెరుగైన వైద్యం అందించి మరి ఆయన ఒక చదువుకు సంబంధించినటువంటి ఆయనను బతికించి ఆయనకి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ బాధిత కుటుంబానికి ఒక ₹1 2 కోట్లు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే బాగుంటది. లేకపోతే ఖబర్దార్ అల్లు అర్జున్, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది ఓన్లీ సినిమా ట్రైలర్ మాత్రమే. నీకు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు మరి మేము సినిమా కూడా చూపిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.